ఇక టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్తారన్నారు. తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచానన్న బాబు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ అని, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టారన్నారు. టీడీపీ ఒక సంచలనం, రాజకీయ అవసరం అన్నారు. టీడీపీకి తాను టీం లీడర్ని మాత్రమేనని, మనం వారసులం మాత్రమే కానీ పెత్తందారులము కాదన్నారు. టీడీపీని లేకుండా చేస్తామని కూడా చాలా మంది చెప్పారు కానీ వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు చంద్రబాబు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి పదవులు వస్తాయన్నారు. 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశామన్న బాబు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని, గుప్తల కాలం స్వర్ణయుగం అంటారు. అలాగే టీడీపీది స్వర్ణయుగం అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. కొంతమంది బాత్రూంలో జారిపడ్డారన్నారు. మరో 40 ఏళ్లు టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు లోకేష్. అయితే గల్లీ రాజకీయాలు చూసాం, ఢిల్లీ రాజకీయాలు శాసించామన్నారు. క్లైమర్ మ్యాక్స్ కే భయపడలేదు, కామన్ పీస్లకు భయపడతామా అన్నారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు టీడీపీదేనని చెప్పారు. 3 పర్యాయాలకు మించి ఒకే పదవిలో ఉన్నవారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని, తనతోనే మార్పు మొదలు కావాలన్నారు లోకేష్. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల, నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను.